కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం దగ్గర నుండి చదువుదాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. హల్లెలూయా. దేవుడు ఎవరు అని మనము చూసినప్పుడు, దేవుడు అంత శక్తిమంతుడైన దేవుడు, అంత గొప్పవాడైన దేవుడు, అంత మహిమ కలిగిన దేవుడు, ఎంతో పరిశుద్ధమైన దేవుడు. బైబిల్ ఆయన గురించి చెప్పేది ఏంటంటే, దేవుడు మహాపరిశుద్ధుడని. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుడు పొగడబడ్డమే కాదు, ఆఖరికి పాపాన్ని కూడా కన్నులతో చూడలేని అంత పరిశుద్ధుడైన దేవుడు. బైబిల్ దేవుని గురించి చెప్పే సాక్ష్యం ఏంటి అంటే, ఆయన మహాప్రేమ గలవాడు, దేవుడే ప్రేమై ఉన్నాడు, ప్రేమ స్వరూపి అయిన. అంతేకాదు, బైబిల్ దేవుని గురించి ఏమని చెబుతుంది అంటే, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనే బలవంతుడు, ఆయనే శక్తిమంతుడు, ఆయనకి భూమి మీద పరలోకంలో సర్వాధికారం ఉంది. ఇలాంటి గొప్ప దేవుడి గురించి బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. ఆయన పరిశుద్ధతలో, ఆయన ప్రేమలో, శక్తిలో. ఇంత గొప్ప దేవుడిని మనం ఎలా సమీపించగలము, ఎలాగ దగ్గరికి చేరగలము అంటే, కేవలం మన నమ్మకం ద్వారా. మనం ఆయన్ని నమ్మితే చాలు, ఆయన దగ్గరికి మనము వెళ్ళిపోగలం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన పునరుద్ధానుడైన తరువాత ప్రత్యక్షమైనప్పుడు, వారు ఆయన్ని నమ్మనందుకు వారి అపనమ్మకాన్ని గద్దించారట. 33.5 సంవత్సరాలు యేసయ్యతో ఉన్నారు, యేసయ్యతో తిరిగారు. అయితే ఆయన పరిశుద్ధుడని వాళ్ళకి తెలుసు, ఆయన జీవాధిపతి అయిన అని వాళ్ళకి తెలుసు, ఆయన ప్రేమగల దేవుడని, శక్తిగల దేవుడని అప్పటికే గుర్తించారు. ఎందుకంటే ఆయన చేసే కార్యాలను వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ పునరుత్థానుడైన యేసు ప్రభుని వారు నమ్మనందుకు దేవుడు అంటున్నాడు, వారి అపనమ్మికను ఆయన ఏం చేశాడట, గద్దించాడు. యేసు ప్రభు అనేక రోగుల్ని స్వస్థపరిచారు, అనేకులకి అద్భుతాలు చేశారు. చేసినప్పుడు దేవుడు ఏమనేవాడంటే, నువ్వు పరిశుద్ధుడు కనుక నేను నీకు చేశాను, నువ్వు మంచివాడు కనుక నేను నీకు చేశాను, నువ్వు చాలా చక్కగా బ్రతుకుతున్నావు కనుక నేను నీకు చేశాను అన్నాడా? నీలో ఉన్న మంచిని చూసి నేను చేశాను అన్నాడా? లేదు లేదు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల్లో అన్నా నేను ఇంత విశ్వాసాన్ని చూడలేదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. వెళ్ళు. రక్తస్రావ రోగంతో చెప్పినప్పుడు నీ విశ్వాసమే అంటున్నారు యేసయ్య. కనాను స్త్రీతో కూడా ఏమంటున్నారు? నీ విశ్వాసమే నిన్ను బ్రతికించింది. నీ గొప్ప విశ్వాసం అమ్మా. శతాధిపతి తన దాసుడు స్వస్థత కోసం వచ్చినప్పుడు ప్రభు అంటున్నారు, ఇశ్రాయేలీల్లో నేను ఇలాంటి విశ్వాసాన్ని ఎక్కడ చూడలేదు. హల్లెలూయా. ఒక వ్యక్తి తన చిన్న కుర్రోడిని, చాంద్ర రోగిని తీసుకుని వచ్చాడు. ఆ కుర్రోడు, నీ శాతాన్ని ఏం చేస్తుంది అంటే, తరచు నదిలో పడేస్తుంది, లేకపోతే అగ్గిలో పడేస్తుంది, ఎలాగైనా చంపాలని చూస్తుంది. శిష్యుల దగ్గరికి మొదట తీసుకొచ్చాడు. అప్పుడు శిష్యులు ఏం చేస్తారంటే, ఆ దెయ్యాన్ని వదలగొట్టలేకపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దెయ్యాన్ని వదలగొట్టారు. వదలగొట్టడానికి ముందు అంటున్నాడు, నీ వలన అయితే ఏదైనా చేయి ప్రభు అంటున్నాడు. అప్పుడు యేసయ్య అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మాలంతే. నీ మంచి దేవుణ్ణి నువ్వు నమ్మాలంతే. ఆ గొప్ప దేవుణ్ణి నువ్వు నమ్మాలంతే. ఆ పరిశుద్ధ దేవుణ్ణి నువ్వు నమ్మాలి. ఆ ప్రేమ గల తండ్రిని నువ్వు నమ్మాలి. నమ్మిన వాళ్ళే ఆయన పిల్లలు. హల్లెలూయా.
ఎందరు తన్ని నమ్మారు వాళ్ళందరినీ ఆయన పిల్లలుగా తీసుకుంటున్నాడట. అసలు ఆ భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళు ఆయన పిల్లలే. కానీ యేసుని దేవుడిగా నమ్మనందువల్ల వాళ్ళు దూరంగా ఉన్నారు, సాతాను సంబంధుల్లాగా ఉన్నారు, చీకటిలో ఉన్నారు, పాపములో ఉన్నారు. ఈ రోజున మనమైతే దేవుని నమ్మినందున ఆయనకి బిడ్డలమయ్యాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని విషయాలలో దేవుణ్ణి నమ్మాలి. క్రైస్తవులకి ఏముండాలి అంటే దేవుని బిడ్డలారా దేవుని మీద నమ్మకం ఉండాలి. అందుకనే ఇక్కడ దేవుడు వారి అవిశ్వాసాన్ని గద్దించడమే కాదు. చూడండి 15వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. హల్లెలూయా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసింది ఏంటి అంటే, నువ్వు అలా ఉండమ్మా, నువ్వు ఇలా ఉండమ్మా, నువ్వు అలా చెయ్యమ్మా, నువ్వు ఇలా చెయ్యమ్మా అని చెప్పక్కర్లేదు. నువ్వు ఒకటే చెప్పాలి, నమ్మాలి. హల్లెలూయా. నువ్వు యేసుని నమ్మాలి. నువ్వు ఆయన్ని నమ్మితే నువ్వు రక్షించబడతావు. నమ్మకపోతే నీకు శిక్ష విధించబడుతుంది. శిక్షలో నువ్వు జీవించవలసి వస్తుంది. నువ్వు నన్ను నమ్మేవు అంటే నీకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్మడం అనే దాని మీద దేవుని పిల్లలు జీవించాలి. ఆయనను అనుక్షణం నమ్మాలి, అనుదినము ఆయన నమ్మాలి. ప్రతి సమయంలో ప్రతి విషయంలో దేవుణ్ణి నమ్మాలి. పరిశుద్ధ గ్రంథం భక్తులందరూ నమ్మిన వాళ్ళే, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు. దావీదు ఎంత నమ్మేవాడంటే దేవుణ్ణి, ఎదురుగుండా గొల్యాతుని పెట్టుకుని 6 మూరలు చానడు, భయంకరమైన బలాఢ్యుడు అతడు యుద్ధ సామాగ్రి కూడా చాలా బరువైనది, ఎక్కడ కూడా అతన్ని చంపడానికి అవకాశం లేదు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఒక రాయి పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే తన దేవుణ్ణి నమ్మాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అందుకనే అతనికి నీతిగా ఎంచబడిందంట. అబ్రాహాములో నుండే దేవుని వంశావళి వచ్చింది. దేవుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. అబ్రహాం రా అని దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో ఇంకా ఆయన్ని పట్టుకున్నాడు, అంతే. నమ్మేశాడు ఆయన్ని నమ్మి బ్రతుకుతున్నాడు, అంతే. ఈ రోజున దేవుని బిడ్డ దేవుణ్ణి నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడుగడుగున అనుక్షణం ప్రతి సమయంలో ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుణ్ణి నమ్మాలి. దేవుడు నన్ను పోషిస్తాడు అని నమ్మాలి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని నమ్మాలి. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని నమ్మాలి. దేవుడు నాకు ఆనందం ఇస్తాడు అని నమ్మాలి. దేవుడు నా కార్యాలన్నీ సఫలపరుస్తాడని నమ్మాలి. చాలామంది ఎందుకు దేవుని కార్యాన్ని చూడలేకపోతున్నారు అంటే, దేవుడంట వాళ్ళ స్వదేశంలో దేవుడికి తన కార్యాలు చేయలేకపోయాడు, సొంత ఊరిలో. ఎందుకంటే వారి అవిశ్వాసం వలన ఆయన ఏ కార్యం అక్కడ జరిగించలేకపోయాడట. కారణం ఏంటంటే వారి అవిశ్వాసం. వారు నమ్మడం లేదు, ఈ కార్యాన్ని దేవుడు చేస్తాడా. ఈ రోజున నువ్వు దేవుణ్ణి నమ్మగలిగితే, క్రైస్తవుల యొక్క పునాదే ఇది ఏంటంటే దేవుణ్ణి నమ్మడం. అందుకనే మనకు పరమగీతంలో ఒక కన్యక కనబడతా ఉంది. దేవుడు తన బిడ్డలను తీసుకున్నప్పుడు వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నాడు దేవుడు, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నాడు అని మనం చూస్తే, పరమగీతం 1వ అధ్యాయం ఇక్కడ ఒక అద్భుతమైన స్త్రీ కనబడతా ఉంది. అంటే సంఘం ఎలా ఉండాలి అంటే దేవుని మీద ఆనుకోవడం, దేవుని మీద ఆధారపడడం, దేవునితో ఉండడం. ఇలాంటి నమ్మకం కలిగిన ఒక విశ్వాసి అక్కడ మనకి కనబడతా ఉంది. హల్లెలూయా. చూడండి, పరమగీతం 1వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనంలో చెప్తుంది, నన్ను ఆకర్షించు. నీ యొద్దకు ఎలా వస్తాను అంటే పరిగెత్తి వస్తాను అంటుంది.
ఎలా వస్తారంట? దేవుడి దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి? నీవు నమ్మినప్పుడు దేవుడి దగ్గరికి అన్ని విషయాలు ఆయన దగ్గరికే పరిగెత్తాలి, అన్ని విషయాలు ఆయనకే చెప్పాలి, అన్ని విషయాలలో ఆయన సహాయం చేసే వరకు ఆయన కొరకు కనిపెట్టాలి. అందుకని ఈ అద్భుతమైన మాట కనబడతా ఉంది. దేవుడు కోరుకుంటున్న సంఘం, దేవుడు పిలుచుకున్న బిడ్డలు, రక్షణ కొరకు ఆయన పిలుచుకున్న పిల్లల్లో దేవుడు ఏం చూడాలి అనుకుంటున్నాడు అంటే నమ్మకాన్ని చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నమ్ముతూ ఉండాలి దేవుణ్ణి, అన్ని విషయాలలో ఆయనే నమ్మాలి. నీ నీతి కొరకు ఆయన్నే నమ్మాలి, నీ పరిశుద్ధత కొరకు ఆయన్నే నమ్మాలి, నీ బలము కొరకు ఆయననే నమ్మాలి, నీ జ్ఞానం కొరకు ఆయన్నే నమ్మాలి, నీ ఐశ్వర్యం కొరకు ఆయన్నే నమ్మాలి, నీ సమాధానం కొరకు ఆయన్నే నమ్మాలి. ప్రతీదీ దేవా నేను నిన్నే నమ్ముతున్నాను అని చెప్పేవాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ సంఘ కన్యక అంటుంది, నేను పరిగెత్తి నీ దగ్గరికి వస్తాను, ఎందుకంటే నీవే నా నమ్మకం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మన పాత నిబంధన భక్తుల్లో వాళ్ళ నమ్మకం ఏంటి అంటే చాలా గొప్ప నమ్మకం. అనన్య, మిషాయేల్, అసర్యాని మీరు దేవుణ్ణి పూజించకూడదు, ఈ బొమ్మను పూజించాలి అంటే ఈ అగ్గి గుండంలోండి తప్పించకపోయినా పర్వాలేదు, ఇందులో మలమల మాడి కాలి బూడిదైపోతాం, కానీ మేము మాత్రం ఆ విగ్రహానికి మొక్కం. ఎంత గట్టిగా దేవుణ్ణి నమ్మారో చూడండి. అంటే రక్షించినా రక్షించకపోయినా కూడా నీవే మా నమ్మకం అంటున్నారు. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం ప్రతి క్షణం నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, దేవా నీవే నా దిక్కని, నీవే నా సహాయమని దేవుణ్ణి నమ్ముతున్నానా లేదా అని చూసుకోవాలి. అందుకనే చూడండి, దేవుణ్ణి నమ్మిన షూలమ్మితి సంఘాన్ని గురించి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే దేవుడి దగ్గరికే పరిగెత్తుతుందట. కనాను స్త్రీ విశ్వాసాన్ని మనం చూసినప్పుడు అసలు దేవుడు ఆమెకి జవాబే చెప్పడం లేదు. జవాబు చెప్పకపోయినా ఆయన వెనకాల వెళతానే ఉంది. ఆఖరికి దేవుడిచ్చిన ఆన్సర్ ఎలా ఉంది అంటే, అమ్మ పిల్లల రొట్టె తీసి కుక్కలకు వేయను అంటున్నాడు. అయినా కూడా దేవుడిని నమ్ముతా ఉంది. సహాయం ఈరోజు ప్రార్థన చేస్తే రేపు అయిపోతుందంటే ఎవరైనా నమ్ముతారు. రోజుల తరబడి ప్రార్థన చేస్తున్నానండి, ఎలాంటి జవాబు రాలేదండి అన్నప్పుడు ఏం చేస్తారు? నమ్మరు. కానీ ఈ స్త్రీ అరుస్తుంది, కేకలు వేస్తూ ఉంది, వెనకాల వెళుతూ ఉంది. ఇది జరుగుతుందా? ఇలా అవుతుందా? నా జీవితంలో మంచి దినాలు చూస్తానా అని ఏమాత్రం సందేహించడం లేదు. ఎందుకంటే దేవుడు అలాంటి జవాబును ఆమెకి ఇచ్చారు. ఆమె ప్రార్థనలో వచ్చిన జవాబేంటి? నీకు నేను చెయ్యను అని స్పష్టంగా దేవుడు చెప్పిన తరువాత కూడా దేవునితో బ్రతిమలాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికే బ్రతిమలాడుతూ ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం మాట్లాడే ప్రతి మాటని దేవుడు వింటున్నాడు. మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తున్నాడు. మన హృదయం దేని కొరకు మూలుగుతుందో, దేని విషయంలో మనం వేదన పడుతున్నామో దాన్ని తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అక్కడ జరిగే విశేషమైన క్రియల గురించి వ్రాయబడ్డాయి. మార్కు 16:17. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. నమ్మిన వారి వలన సూచక్రియలే కనబడతాయట. నీ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరగడం కాదు, ఏదో ఒక మేలు జరగడం కాదు. నువ్వు నమ్ముతున్నప్పుడు దేవుణ్ణి, నీవే ఒక సూచక్రియగా అయిపోతావు. సూచక్రియలు దాని అంతటా అవే కనబడిపోతూ ఉంటాయి. మేలులు దాని అంతటా అదే కనబడిపోతూ ఉంటాయి. అందుకని ఆ కింద వచనంలో చెప్తున్నాడు చూడండి, ఏలయనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. నా నామాన్న దయ్యాలే మీరు వెళ్ళగొట్టేస్తారు. నీలో ఉన్న దయ్యం పోవడమే విశేషం కాదు, నువ్వే, నీ దగ్గరకు వచ్చిన వారు, నీతో మాట్లాడిన వారు,
నువ్వు చెయ్య తాకిన వారు దెయ్యాల నుండి విడుదల పొందుతారు. నా నమ్మిన వారు రక్షణ పొందడం ఒక్కటే కాదు, వారు విడుదల పొందడం ఒకటే కాదు, వారే ఒక అద్భుతంగా, ఒక సూచ్యక్రియగా, ఒక గొప్ప కార్యంగా వారే మారిపోతారు. ఎలా అంటే దెయ్యాలను వెళ్ళగొట్టే అంత శక్తి వారిలోనికి దిగి వస్తుంది. పుట్నోట్లో ఏమని ఉంటుందంటే శక్తి అని ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం చదువుదాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నదియే. దేవుడు ఆయనకు తోడయుండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకింపబడ్డాడు కాబట్టి అపవాది చేత పీడింపబడే వారికి ఏమిచ్చాడట? విడుదలనిచ్చాడు. ఈ రోజున కూడా దేవుడు అంటున్నాడు, నా నామాన నువ్వు దెయ్యాలు వెళ్ళగొడతావంటే నీలోనికి, నన్ను నమ్మిన నీలోకి ఏమొస్తుంది? శక్తి వస్తుంది. నన్ను నమ్మిన నీలోనికి ఏమొస్తుంది? అభిషేకం వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్మిన ప్రతి బిడ్డ కూడా దేవుని శక్తి చేత నింపబడతారు, దేవుని బలము చేత నింపబడతారు, దేవుని యొక్క మహిమ చేత నింపబడతారు. అందుకనే వాళ్ళలోకి వాళ్ళు ఏ దెయ్యాన్నైనా కూడా వెళ్ళగొట్టగలుగుతారు. హల్లెలూయా. నీకులోకి ఆ శక్తి వస్తుంది, నీలోకి ఆయన నమ్ముతున్నప్పుడు. అందుకనే రక్తస్రావ రోగం గల స్త్రీ ఏం చేసింది చెప్పండి? యేసు ప్రభు యొక్క చెంగును ముట్టుకుంది. ఆమెకు నమ్మకం, యేసు దగ్గర నేను స్వస్థత పొందుతాను, యేసు దగ్గర నేను విడుదల పొందుతాను. ఆ నమ్మకంతో వెళ్ళి పట్టుకోగానే ఆమె ఏమైందట? ఆమె రక్తధార కట్టేసిందట. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నా ప్రభావం వెళ్ళిపోయింది. హల్లెలూయా. అందరినీ తేరి చూస్తున్నారు, ఎవరిలోకో దేవుడి ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరిలోకి వెళ్ళిపోతుంది అంటే నమ్మిన వారందరిలోకి దేవుడి ప్రభావం వచ్చేస్తుంది. హల్లెలూయా. అందుకే నువ్వు 100 సార్లు చెప్పు, ప్రభా నేను నిన్నే నమ్ముతున్నాను. వెళ్ళిపోయి అందరూ ముడుతున్నారు, బహుజన సమూహాలు ఉన్నాయట, కానీ ఎవరిలోకి దేవుని ప్రభావం వెళ్ళలేదు. యేసుని ముట్టిన అందరు ఎవరిలోకి ఏమి అవ్వలేదు? ప్రభావం వెళ్ళడం లేదు. కానీ ఈవిడి నమ్మింది కాబట్టి ఆమెలోకి ఏమి వెళ్ళిపోయింది? ప్రభావం వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రభావం వస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారట? నమ్మిన వాళ్ళు ఈ సూచక్రియ చేస్తారు. అదేంటంటే రోగుల్ని స్వస్థపరుస్తారు, దెయ్యాలు వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు. దేవుని ప్రభావం మనలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? కొత్త కొత్త భాషలు వచ్చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తే కొన్నేళ్ళ ఇంటి దగ్గర అందరూ వాక్యం వింటున్నారు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చెప్పాడు, ఎందుకు చనిపోయాడో చెప్పాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడో చెప్పాడు, తిరిగి యేసయ్య లేచాడో చెప్పాడు. అలా చెప్పుతున్నప్పుడే ఆయన నమ్మేశారు అందరూ. అంతే, ఇక అక్కడే పరిశుద్ధాత్మ భాషల్లో శక్తి కృమ్మరింపబడింది, భాషలలో మాట్లాడుతున్నారట. ఈ రోజున దేవుని నమ్మిన బిడ్డగా నీలోకి శక్తి కృమ్మరింపబడినప్పుడు దెయ్యాలు నీ యొద్ద నుండి పారిపోవడమే కాదు, నీవు కొత్త భాషలు మాట్లాడతావు. హల్లెలూయా. 18వ వచనాన్ని చదువుదాం. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. మరణకరమైనది కూడా నీకు హాని చేయదు. పాముల్ని ఎత్తి పట్టుకుంటావు. పాము అనేది మనకి సాదృశ్యంగా మనందరికీ తెలిసిన విషయం, సాతాను. సాతాను మీద నీకు అత్యధిక విజయాన్ని దేవుడిస్తాడు. ఎప్పుడంటే నమ్మినప్పుడు. హల్లెలూయా. అందుకనే మొట్టమొదటిగా మనము నరకానికి వెళ్ళే లిస్టులో ఎవరిని చూడగలమంటే మొట్టమొదటి వాళ్ళు పిరికోళ్ళు అయితే, రెండో వాళ్ళు ఎవరు? అవిశ్వాసులు. ఈ అవిశ్వాసులు ఎక్కడ పోతారు అంటే సాతాను ఉండే స్థలానికి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. విశ్వాసులు ఎక్కడికి వెళ్తారు అంటే దేవుని దగ్గరికి వెళతారు. హల్లెలూయా. అందుకనే నమ్మి బాప్తీసం పొందినవాడు ఏమవుతున్నాడట? రక్షణ పొందుతున్నాడు. యేసయ్య నిన్ను నమ్ముతున్నాను, నీ మాటను నమ్ముతున్నాను, నీ ప్రేమను నమ్ముతున్నాను,
నీ శక్తిని నేను నమ్ముతున్నాను, నువ్వు నాకేమైనా చేయగలవని నేను నిన్ను నమ్ముతున్నాను అని గట్టిగా చెప్పగలిగేవారు దెయ్యాల యొక్క క్రియలన్నిటినీ కూడా ఏం చేయగలుగుతారు? లయపరచగలుగుతారు. హల్లెలూయా. తర్వాత చూస్తే రోగుల మీద వారు చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. ఎంత శక్తి ఒక వ్యక్తిలోకి వస్తుందో చూడండి, ఎంత బలం వస్తుందో చూడండి. దేవుని యొక్క ప్రభావం ఒక వ్యక్తిని ఎలాగ నింపుతుంది అంటే నమ్మినవారు. కాబట్టి దేవుని దగ్గర నీవు నమ్మకాన్ని కలిగి ఉండాలి. దేవా, నిన్ను నమ్ముతున్న వాళ్ళందరూ ఎక్కడుంటారు అంటున్నాడంటే ఈ పరమగీతములో వాళ్ళు అంతఃపురములో ఉంటారు. అదే పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనములో, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించేది. హల్లెలూయా. దేవుని నమ్మే వాళ్ళకి ఏముందట? వాళ్ళు పరిగెత్తి దేవుని దగ్గరికి వచ్చి ఆయన అంతఃపురంలో కూర్చోవడమే కాదు, వాళ్ళకి దేవుడు యందే ఆనందమట. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ దేవుడే చేస్తా ఉంటే ఆనందం కదా? ఏం కావాలంటే అది ఆయన ద్వారా లభిస్తున్నప్పుడు ఆ విశ్వాస సంతోషానికి అవధులుండవు. అందుకనే నువ్వు నమ్మాలన్నీ నీకు ఆయనే చేస్తాడు. చివరి వచనం చూద్దాం. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము, యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. నేను ఎక్కువ దేన్ని స్మరిస్తున్నాను అంటే నీ ప్రేమనే. ద్రాక్షారసం కన్నా నీ ప్రేమనే నేను ఎక్కువ స్మరిస్తాను అంటుంది. ద్రాక్షారసం అంటే ఆ దినాలలో ఉన్న వాళ్ళకి సంతోషం పుట్టించే ఒక మద్యం, ఒక పానీయం. దానికంటే దేవుడు ప్రేమను ఏం చేస్తుందట? ఎక్కువ స్మరిస్తుంది. అంటే ఈ లోక సంబంధమైన వాటన్నిటిలో కంటే దేవుణ్ణి ఎక్కువ స్మరించడానికి కారణం ఏంటి అంటే ఆయన నాకు అన్నీ చేస్తాడు. నీలో ఉన్న ఏ రోగమైనా ఆయన తీసివేస్తాడు. నీ భర్తను ఆయన రక్షిస్తాడు, నీ బిడ్డలను ఆయన రక్షిస్తాడు. అందుకనే అంటుంది, నేను సంతోషించి ఉత్సహించడమే కాదు కానీ నీ ప్రేమ ఎంత గొప్పదో దాన్ని ఏం చేసుకుంటాను? స్మరించుకుంటాను. నన్ను కోరుకున్నావు, నన్ను పిలుచుకున్నావు, నీ ప్రేమనే నేను స్మరించుకుంటాను. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, నీ బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక, నీ ఆత్మచేత నడిపించబడుదురుగాక, అన్ని నీ చేతి నుండి పొందుకొందురుగాక, వారు నిన్నే నమ్ముదురుగాక, నీ అంతఃపురంలో కూర్చుందురుగాక, నిన్ను బట్టి ఆనందించుదురుగాక, నీ ప్రేమను తలపోసుకుందురుగాక. దీవించండి నాయన, ఒక్కొక్కరిని దీవించండి నాయన, ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. నీ నమ్మకములో జీవించుదురుగాక, నీ నమ్మకములో జీవించుదురుగాక. ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎలోహిం అభిషేక స్వస్థత మహోత్సవాలు ఏప్రిల్ 10-11 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, తగ్గించువకి మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ పరిష్మ గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించారు. స్థలం ఎలోహిం చర్చ్, ముద్దప్పగూడెం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 70. సికింద్రాబాద్లో తరలించువని పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు మే 12, 13, 14, 15, 16, 17 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ రాంబాబు గారు, బెంగళూరు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, హైదరాబాద్. బ్రదర్ జస్టిన్ గారు, చెన్నై.
పాస్టర్ వినోద్ గారు, దుబాయ్. డాక్టర్ జయశేఖర్ గారు, సిస్టర్ కృపా జయశేఖర్ గారు, చెన్నై. మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం హరిహర కళాభవన్, ఫ్యాక్టరీ సెంటర్, సికింద్రాబాద్. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించువగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747 0072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించువగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించువగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించువగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించువగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించువగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.